పీబీఎన్ న్యూస్ కి స్వాగతం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్టీఆర్ నగర్ శాఖ కార్యదర్శిగా మహమ్మద్ ఇస్మాయిల్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. శాఖ సభ్యులు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ సరూర్ నగర్ మండల కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నరసింహ, ఇస్కఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ గోపాల్ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ గత 30 సంవత్సరాలుగా దాటి ఇప్పటి వరకు స్థానికంగా ఉన్నటువంటి డ్రైనేజీ రోడ్లు మురికి నీరు ప్రవహిస్తుందని, తక్షణమే పైప్ లైన్లని మార్చివేసి కొత్తవి వేయాలని అధికారులను కోరారు. ఎక్కడ చూసినా చెత్త చెదారంతో కుప్పలు కుప్పలుగా కనిపిస్తుందని అంటూ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని సరిచేయాలని కోరారు. ఎన్టీఆర్ నగర్ ఇంటి స్థలాలు రెగ్యులరైజేషన్ గురించి మునుముందు పెద్ద ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నటువంటి మురికివాడలో ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్ గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ భాయ్, గౌస్ శ్రీను, సూరి, అంజయ్య, బాయ్, గౌస్, మేశ్రీ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సమస్యలపైన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన ఏరియాలో కావచ్చు, మన ప్రాంతంలో కావచ్చు, దాదాపు ఉదాహరణకు మనం ముందు స్కూల్లో తీసుకున్నాం. దీంట్లో టీచర్స్ లేరనేది కూడా ఇప్పుడు దీంట్లో కూడా మనం సమస్యలతో పాటు ఇప్పుడు ఒక రెగ్యులేషన్ అయినా ఎవరైనా నాలుగు బీదవాళ్ళలో ఒక పాప పెళ్లి చేయాలన్నా రూపాయలు లేని పరిస్థితి చూస్తే మనకేమో అందరూ ఎన్టీఆర్ నగర్ సొన్నకైతే కూడా వేయాలన్నారు. మరి దూరాల మనకు ఒక రూపాయి కూడా బ్యాంక్ అకౌంట్ నమ్మని పరిస్థితి. నేనే మరి మన లోన్ పెట్టినా, ఇల్లు తీసుకున్నా, నాకు అప్పు కావాలంటే ఇదే పరిస్థితి. కాబట్టి దీనిపైన మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే రానున్న తరాలకు ఇప్పుడు హైడ్రా అనేది వచ్చింది. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు లేని ఉన్నది అన్నీ కలిపేసి పేదవాళ్ళని అక్కడ నుండి వెళ్ళగొట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని మనం పార్టీ తరఫున అందరం ఖండించాలి. మనమున్నా ఎవరున్నా ఉరికి కావాలని కొట్టి చేసుకుని ఉండేది ఎవరుంటారు? ఏమి లేని వాళ్ళే ఉంటారు, కానీ ఉన్న వాళ్ళైతే ఉండరు. వాళ్ళకి ప్రత్యామ్నాయం మార్పు. నేను ముందుగా మేము జిల్లా పార్టీలో కూడా నేను ఎన్టీఆర్ నగర్ సమస్య చాలాసార్లు తీసుకోవడం జరిగింది. ఈ రెగ్యులరేషన్ విషయంలో శతకాల సేకరణ కూడా ఒక కాంగ్రెస్ మేము అందరం కూడా చేసాం. కాకపోతే ఇప్పుడు సీఎం గారు మన పార్టీకి మనం పొత్తులో ఉన్నాం కాబట్టి, కొంచెం అనుకూలం ఉంది కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మన అనీష్ పాషా గారు కూడా చెప్పడం జరిగింది. అన్నగారు కూడా ఏంటంటే రెగ్యులరేషన్ విషయంలో కొంచెం ముందుకు తీసుకుపోయి మనం అన్ని పార్టీలైనా మనమైనా మనం ముందు పడి తీసుకుపోయి ఒక రెగ్యులరేషన్ విషయం ఎలక్షన్స్ వచ్చినప్పుడే దీన్ని తెరపైకి తెస్తుంది. తర్వాత దాన్ని మనం अपने देश का और राष्ट्र का हालात को देखते हुए दिल तड़पते हुए, अरे ये देश, ये राष्ट्र तेलंगाना कुछ भी अच्छा होना मुझे, बुरा भी अच्छा होना चाहिए, बुरा को मिटाने के वास्ते कोशिश करते हैं. और आपको याद होगा क्या उनको जैसे अजीज पाशा साहब जो बोलो तो मैं उनका एक फोटो बताया